హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో వచ్చేసి Xiaomi 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే ఆర్డర్ పెట్టాను. సో నేను అది క్రోమా వెబ్సైట్లో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు క్రోమా వెబ్సైట్ నుంచి పెట్టా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి పెట్టుకోవచ్చు కదా అని. సో ఎందుకని పెట్టానంటే నా దగ్గర 2 క్రోమా కూపన్స్ అయితే ఉన్నాయి, 500 రూపీస్వి. సో అందుకనేసి నేను పెట్టాను అనమాట. ఆ కూపన్స్ ఎలా వచ్చాయి అనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ అన్బాక్సింగ్లో వచ్చేసి నీట్గా బబుల్ ర్యాపర్ తోటి అయితే మనకి ఇచ్చారు సేఫ్గా. నేనైతే బ్లాక్ కలర్ పవర్ బ్యాంక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసి Xiaomi పవర్ బ్యాంక్ 10,000 mAh 22.5 ఫాస్ట్ ఛార్జ్ అయితే వస్తుంది. మనకి బాక్స్లో వచ్చేసి USB to C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో క్రోమా కూపన్స్ అనేవి ఎలా ఎర్న్ చేయాలో మీకైతే ఈజీగా చెప్తాను. సో ఫ్రీగా అయితే వచ్చాయి నాకు కూపన్స్ అనేవి. పవర్ బ్యాంక్ విషయం వచ్చేసినట్లయితే పవర్ బ్యాంక్ అయితే బ్లాక్ కలర్లో ఉందన్నమాట. సో చూడడానికి రాయల్ లుక్ లాగా, ఫినిషింగ్ కూడా స్మూత్గా ఉంది. సో ఒక USB to C కేబుల్ కూడా ఇచ్చారు. అలాగే దీని మీద మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి అయితే పట్టడం లేదు. సో కొన్నిటికి ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంకా పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంది. C టైప్ ఛార్జ్ పెట్టుకోవడానికి 2 USB అలాగే 5 LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకైతే 1 LED వెలుగుతుంది, ఎందుకంటే 1 పాయింట్ ఛార్జ్ ఉంది. అండ్ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి 67 వాట్స్ ఛార్జ్ అయితే తీసుకున్నాను. సో 1 పాయింట్ అయితే ఉంది. అది 2 పాయింట్స్ అవడానికి నాకు అరౌండ్ 1 అవర్ అయితే టైం తీసుకుంది. సో ఆఫ్టర్ నా మొబైల్కి ఛార్జ్ చేశాను, 54% అయితే ఉంది. క్విక్ ఛార్జ్ అయితే ఆన్ అయింది. సో 7:37కి వచ్చేసి 55% అయితే ఛార్జ్ ఉంది. 7:38కి 56, అంటే 1 మినిట్లో 1% అయితే ఛార్జ్ అవుతుంది. సో నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అన్నాను కదా క్రోమా కూపన్స్ అనేవి ఎలా వచ్చాయి అనేసి. నేను క్రోమా కూపన్స్ అనేవి ఎలా ఎర్న్ చేశానంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో సెర్చెస్ చేసి క్రోమా కూపన్స్ అయితే నేను ఎర్న్ చేశాను. అది ఎలా ఎర్న్ చేశాను అనేది మనం నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తుంటాం కదా. సో అలా కాకుండా మీరు మైక్రోసాఫ్ట్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. సో ఆ జనరేట్ అయిన పాయింట్స్ తోటి మీరు రివార్డ్స్ అయితే పొందొచ్చు. సో అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.